ఏంటి నువ్వు దాన్ని తలుచుకుంటున్నావా? నా వల్ల కావట్లేదే. వాడి చేత ఎలాగైనా ఓకే అనిపించాలి. షబా, నాకు తెలియక అడుగుతాను, అదేం లవ్వే? పట్టించుకున్నాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడే లవ్వు. లవ్ చేస్తున్నానని కాదే, లవ్ చేస్తున్నానని కాదు. ఇప్పుడు మనం ఒకరికొక విషయం చెప్పి వాళ్ళ చేత ఓకే అనిపించాలంటే వాళ్ళు మన కోసం సరే అనేంత వరకు పోరాడాలి. అందుకు కూడా పోరాడకుంటే మనం బతకడమే వేస్ట్. ఓ జీసస్. చెప్పు. తొందరగా చెప్పు. నిజంగానే నేను మీకు నచ్చలేదా? ఎన్నిసార్లు చెప్పమంటావు? నచ్చలేదు. ఏ అంటే నువ్వేమో చిన్నపిల్లలా పొట్టిగా ఉన్నావు. నేను పొట్టిదాన్ని. వెల్, అలా కూడా అనుకోవచ్చు, కానీ విషయం అది కాదు. నువ్వు నార్మల్ హైట్ కంటే తక్కువ, నేను నార్మల్ హైట్ కంటే ఎక్కువ. ప్రాబ్లం అది కాదు. నేను సుమారైన ఫిగర్ని, అదే కదా. వెల్ సి, నువ్వు సుమారు ఫిగర్ ఏం కాదు, సూపర్గా ఉంటావు. బట్ మ్యాటర్ అది మాత్రం కాదు, వయసే కొంచెం ఇబ్బంది. అది ఇప్పుడే, ఇవాళ నుంచి 10 ఏళ్ళు పోతే అది ప్రాబ్లం. నన్ను 10 ఏళ్ళు ఎదురు చూడమంటావా? అది కాదు. ఏంటి అది కాదు? దియా, స్టాప్ ఇట్. ఇట్స్ సో ఫిల్మీ. డోంట్ గివ్ మీ రీజన్స్. నీ లవ్ చాలా చైల్డిష్ గా ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకో, నన్ను వదిలే. చిన్నపిల్లనే, బట్ నాకు ఒక ఫేవర్. చెప్పు, ప్రయత్నిస్తాను. ఎక్కువగా స్మోక్ చేయకండి. మేబీ ఇట్స్ ఫిల్మీ. మీరు చేస్తూ నన్ను చంపకండి. ఇంకొకసారి బాగా ఆలోచించి చెప్పండి. రేపు ఒకసారి మీట్ అవుతాం. ఏంటి మామా, ఫుల్ క్లీనింగ్ వాష్లో దిగినట్టున్నావు? స్వచ్ఛ భారత్. నువ్వు మొత్తానికి చెత్తను కలకడం మొదలెట్టావు. అది పాగడోగా. రాజా, ఏం చేస్తున్నావు నాన్న? టీ వేడి చేస్తున్నాను. రే తెంగరోడా, టీ ఎవడైనా కళాయిలో వేడి చేస్తాడా? ఇచ్చి ముదిరినట్టుందా? రే, ఇక మనకి పప్పు సాంబారు పాల కుక్కర్లోనే. ఏంటి మామా, నైట్ సారాయా సర్బతా? రే 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 నటించకరా.
ఇలా ఏడుస్తూ బ్రతిమలాడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. రేపు వస్తాడు కదా. హే హాయ్ 2 minutes వెయిట్ చేస్తావా? తను వచ్చేస్తుంది. కీ ఇచ్చిన బొమ్మలా నడుస్తుంది. బాలే ఫ్రెండ్. హాయ్. హీల్స్. హైట్ అవుతాను. స్కిప్పింగ్ చేస్తున్నాను. పచ్చి గుడ్లు తాగుతున్నాను. జంపింగ్, జాగింగ్. తప్పకుండా హైట్ అవుతాను. ఈ హైట్ వస్తే చాలు కదా. తర్వాత నేను హైట్ అయితే నువ్వు పొట్టోడు అయిపోతావు. ఓ వయసుకొచ్చావా? ఏమడిగావు? ఊరికే అన్నానులే, కోపం తెచ్చుకోకు. మా ఫ్రెండ్ చెప్తుంటాడు, ప్రేమలో ఉన్న వాళ్ళు కోపం వచ్చి తిట్టుకున్నా, సరదాగా తిట్టుకున్నా వాటి గురించి పట్టించుకొని పెద్దగా బాధపడరని. ఒక రోజుకి 20 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నా 1-2 సార్లే మనస్ఫూర్తిగా చెప్తారంట. అందువల్ల తమరు చెప్పదలుచుకున్నది ఏమిటో. ఐ లవ్ యూ అదేంట్రా అంత టెర్రర్ గా చెప్తున్నావు? నాభిలోంచి వచ్చింది, అందుకే అలా ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, అమ్మని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఏడుపులతో హడలెత్తిచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే కొంచెం డిఫరెంట్గా అడిగావు, అందుకే. ఇప్పుడు తెలిసింది. ఆ రోజు నేను లేట్గా వచ్చానని రోడ్ మీద నిలబెట్టావు చూడు, అప్పుడు నీ షర్ట్ నుంచి హాస్పిటల్ వాసన వచ్చింది. ఇంకొద్ది రోజులే, అమ్మకి నయమైపోతే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. కాకుంటే ఎప్పుడు నయమవుతుందో తెలీదు. ఆహా,